వికారాబాద్ జిల్లా పూడూరుకు దగ్గరలో ఉన్న దామగుండం ఫారెస్ట్ సుమారుగా 2900 ఎకరాలు ఉంటుంది. ఇందులో కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్న చెట్లు కూడా ఉన్నాయి. మరి అంతేకాకుండా ఆయుర్వేదిక వనమూలికలు కలిగిన మొక్కలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది మన తెలంగాణకు లంగ్స్లా పనిచేస్తుంది. ఇలాంటి ఫారెస్ట్లో మన గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కట్టడానికి అప్రూవల్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఏంటిది, ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంత యూజ్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంత నష్టం ఉందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరుకు దగ్గరలో సుమారుగా 2900 ఎకరాలు గడిగిన దామగుండం ఫారెస్ట్ ఉంది. ఇందులో నేవీ VLF రేడార్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దామనుకుంది. ఈ ప్రాజెక్ట్కి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది. అసలు VLF రేడార్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది? VLF అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అని అర్థము. ఇది 3 to 30 కిలోహర్ట్జ్ బ్యాండ్ విడ్త్ కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ. దీని వేవ్ లెంత్ 100 to 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ వేవ్స్ ద్వారా నార్మల్ ఆడియో సిగ్నల్స్ పంపడం చాలా కష్టం. ఓన్లీ లో డేటా, రెడ్ కోడెడ్ సిగ్నల్స్ మాత్రమే పంపగలం. వీటిని రేడియో నావిగేషన్స్లలో, గవర్నమెంట్ రేడియో స్టేషన్స్లలో, మరంతే కాకుండా సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మిలిటరీ నావిగేషన్స్లలో, నేవీలో యూస్ చేస్తారు. ఈ VLFకి ఉన్న తక్కువ బ్యాండ్ విడ్త్ వల్ల సాల్ట్ వాటర్లో కూడా చొచ్చుకొని పోగలవు. 40 మీటర్స్ నుంచి 130 ఫీట్స్ వరకు చొచ్చుకొని పోతాయి. ఈ సిగ్నల్స్ని మౌంటైన్స్ కూడా ఆపలేవు. ఈ VLF టెక్నాలజీని నేవీ షిప్సే కాకుండా డీప్ వాటర్లో ఉన్న సబ్మరైన్స్తో కమ్యూనికేషన్ చేయడానికి యూస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి ఈ సిగ్నల్స్ని యూస్ చేస్తారు. ఈ టెక్నాలజీని ఇండియా ఒకటే యూస్ చేస్తలేదు. UK, US, రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇలా చాలా కంట్రీస్ ఈ టెక్నాలజీని యూస్ చేస్తున్నాయి. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మన ఇండియాకు చాలా అవసరం. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండడం వల్ల మన కంట్రీ డిఫెన్స్లో చాలా అభివృద్ధి అవుతుంది, ఇంకా టెక్నాలజీలో ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ని నిర్మించాలనుకున్నారు, కరెక్టే. కానీ దామగుండం లాంటి రిజర్వ్ ఫారెస్ట్లో నిర్మించాలనుకున్నారు. అందువల్ల ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. 6 months బ్యాక్ మంత్రి కొండ సురేఖ రెడ్డి గారు మరి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కలిసి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ని ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చేసినట్లు ఒక ఫైల్ పైన సైన్ చేశారు. వాళ్ళు ప్రతిపాదించిన దానికి మేము తుది సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాం అంతే. ఈ ప్రాజెక్ట్ని ఓకే చేసినందుకు నేవీ తెలంగాణ గవర్నమెంట్కి 155 కోట్లు ఇచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ని నిర్మించాలంటే దామగుండం ఫారెస్ట్లో 1 కాదు 2 కాదు 12 లక్షల చెట్లను నరికేయాలంట. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1 లక్ష కాదు 2 లక్షలు కాదు 12 లక్షల చెట్లను నరికేయాలంట. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టాలని ఇప్పుడు అనుకోలేదు, 2010లోనే అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కడితే ఈ ఫారెస్ట్కి డ్యామేజ్ అవుతుందని అప్పుడే వ్యతిరేకత వచ్చేసింది. అందువల్ల ఈ ప్రాజెక్ట్కి సరైన క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇన్ని రోజులు ఆగుతూ వచ్చింది. ఇప్పుడు జనవరి 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ని ఇక్కడే ఎందుకు కట్టాలనుకున్నారంటే దామగుండం ఫారెస్ట్ సముద్రానికి 250 ఫీట్ ఎత్తులో ఉంటుంది. అందువల్ల షిప్స్తో, సబ్మరైన్స్తో కమ్యూనికేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని 2010లో అనుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మరియు అటవీ శాఖ 2014లో ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. కానీ లోకల్స్ నుంచి వ్యతిరేకత రావడం వల్ల, మరి అంతేకాకుండా భూమి సేకరణ జరగకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ 2024 జనవరి వరకు వచ్చేసింది. హిందూస్ టైమ్స్ ప్రకారము VLF స్టేషన్తో పాటు ఇక్కడ ఒక టౌన్షిప్ నిర్మించి అందులో స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్, మార్కెట్స్ ఇవన్నీ నిర్మిస్తారు. దాదాపు 600 మంది నేవీ ఆఫీసర్లతో పాటు 2500 నుంచి 3000 మంది ఆ టౌన్షిప్లో నివసించవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, చాలా మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉన్న వారికి ఉన్న రేటు కన్నా 4 ఇంతలు ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఇన్ని ఇస్తామని చెప్పినా, ఇన్ని యూజర్స్ ఉన్నా లోకల్స్ నుంచి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉందంటే ఆ అడవిలో దాదాపు 16,000 మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, 500 రకాల చాలా అరుదైన జాతి చెట్లున్నాయి, కొన్ని వేల నాటి పురాతన వృక్షాలున్నాయి. 2021లో ద ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన సర్వే ప్రకారము మన రాష్ట్రంలో ఇప్పటికే చాలా జాతి జంతువులు అంతరించిపోతున్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించారనుకో ఇంకెన్ని జంతువులు నాశనం అయిపోతాయో. ఇప్పటికే దీని రేడియేషన్ 50 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. దీనివల్ల అంటే రేడియేషన్ వల్ల ఆ చుట్టుపక్కల నివసించే 20 విలేజెస్లో ఉన్న
ఉన్న 60,000 మంది ప్రజలు నష్టపోతారు. ఈ రేడియేషన్ వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, పిల్లలు పుట్టక ముందే చనిపోవడము, లుకోమియా, బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. దీనికి సమాధానంగా కెప్టెన్ సందీప్ దాస్ గారు ఏం చెప్పారంటే 33 సంవత్సరాలుగా తమిళనాడులోని తిరునెల్వేలి డిస్టిక్లో కోటబొమ్మంలో మొదటి VLF స్టేషన్ 1990 నుంచి ఉంది. అక్కడ 800 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంక్లూడింగ్ సివిల్ వర్కర్స్. మరంతేకాకుండా సుమారుగా 1200 మంది నివసిస్తున్నారు ఫ్యామిలీస్తో. వీళ్ళ మీద ఒక్కసారి కూడా రేడియేషన్ ప్రభావం పడలేదని కెప్టెన్ చెప్పారు. మరంతేకాకుండా దామగుండంలో కట్టే ఈ ప్రాజెక్టు వల్ల జంతువులకు కానీ చెట్లకు కానీ ఏ హాని ఉండదని చెప్పారు. 27 కిలోమీటర్ల మేర ఒక రోడ్డు వేసి చుట్టూ కంచె వేస్తామని చెప్పారు. అక్కడ ఉండే టెంపుల్కి పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ హైకోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్స్లలో ఏమనుందో తెలుసా? ఈ VLF టెక్నాలజీ కోసము 2.4 కిలోమీటర్ల మేర యాంటీనాలు నిర్మించాల్సి వస్తుంది. మరి అంతేకాకుండా 12 లక్షల చెట్లను నరికేయాల్సి వస్తుందని ఆ పేపర్స్లలో ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళు చెప్పేది ఒకటి, మనకు చేసేది ఒకటి అని అర్థమవుతుంది. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఉండే పరిస్థితులు వేరు, అక్కడి వాతావరణం వేరు. ఇక్కడ మన తెలంగాణలో ఉండే పరిస్థితులు వేరు, మన వాతావరణం వేరు. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఫారెస్ట్లో నిర్మించాలనుకుంటున్నారు. ఇదే మేజర్ ప్రాబ్లం. 12 లక్షల చెట్లు కొట్టివేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, టెంపరేచర్స్ పెరుగుతాయి. ఇప్పుడే మనం సమ్మర్లో చూసాము టెంపరేచర్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. వర్షాలు టైంకు పడాయి చూసాం కదా, సమ్మర్లో వర్షాలు పడుతున్నాయి, వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి. ఇలానే ఉంటుంది పరిస్థితి. ఇంకా ఈ 12 లక్షల చెట్లు కొట్టేశారనుకో ఇంకా మన పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ని రిఫ్రెష్ చేసేది ఈ ఫారెస్టే. ఈ ఫారెస్టే లేకపోతే హైదరాబాద్లో పొల్యూషన్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. మన హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారిపోతుంది. మనం కూడా ఆక్సిజన్ ట్యాంకులు కొనుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆ ఫారెస్ట్లోనే పుట్టిన ఈసా, కంగనా మరియు మూసీ నదుల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ 3 నదులు కృష్ణా నది యొక్క ఉపనదులు. ఈ కృష్ణా రివర్ హైదరాబాద్ అవుట్స్కట్స్లోని ఉస్మాన్ సాగర్లో కలవడం ద్వారా ఈ మొత్తం రివర్ సిస్టమే దెబ్బతింటుంది. ఈ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని కొన్ని సంవత్సరాలుగా ప్రజలు తాగుతున్నారు, తమ పంట పొలాలకు యూజ్ చేసుకుంటున్నారు. ఒక్కసారి ఈ ప్రాజెక్టు ఈ ఫారెస్ట్లో కట్టారనుకో హైదరాబాద్లో వాటర్ షార్టేజ్ వస్తుంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది. కొంతమంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఈ మెడిసినల్ ప్లాంట్స్ లేకపోవడం వల్ల తెలంగాణలో హెల్త్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇన్ని అనర్థాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ ఎలా అప్రూవ్ చేసిందో అర్థమవుతలేదు. సేమ్ ఇలాంటి ప్రాజెక్టే అమెరికాలో US నేవీ ప్రపంచంలోనే అతిపెద్దదైన ELF ప్రాజెక్ట్ని నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ని 1968లో నిర్మించారు. ELF అంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అని అర్థము. ELF అన్నా VLF అన్నా సేమ్ పనే చేస్తుంది. అంటే ఈ రెండింటిని కమ్యూనికేషన్ కోసమే యూజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని విస్కాన్సిన్, మిచిగాన్ అనే ఫారెస్ట్లో స్టార్ట్ చేశారు. ఈ ELF ప్రాజెక్ట్ని కమ్యూనికేషన్ కోసము సబ్మరైన్స్లలో, నేవీలో యూజ్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఈ ELF సిగ్నల్స్ని సాల్ట్ వాటర్లో కొన్ని 1000 కిలోమీటర్స్ పంపించాల్సి వచ్చింది. దానికోసము కొన్ని పెద్ద యాంటీనాలు అవసరం పడ్డాయి. అందుకోసమే కొన్ని 100 కిలోమీటర్స్ ఈ కేబుల్స్ని అమర్చాల్సి వచ్చింది. జస్ట్ ఈ కేబుల్సే విస్కాన్సిన్ సిటీలో 41% ఉన్నాయి. దీనివల్ల ఆ ఫారెస్ట్ మొత్తం నాశనం అయిపోయింది. ఈ ELF రిలీజ్ చేసే వేవ్స్ వల్ల అక్కడున్న ఏరియా మొత్తం పాడైపోయింది. అందుకోసమే అక్కడున్న ప్రజలందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన రావడం వల్ల 2004లో ఈ ప్రాజెక్ట్ని ఆపేశారు. ప్రజెంట్ అమెరికా షిప్స్తో, సబ్మరైన్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. దాని పేరు సబ్మరైన్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సబ్ సిస్టమ్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న కాలంలో మన ఇండియా ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన అదే టెక్నాలజీని ఇంకా యూజ్ చేస్తున్నారు. ఈ VLF టెక్నాలజీ ద్వారా మన ఇండియాకి ఎంతో యూజ్ ఉంది. మన ఇండియా డిఫెన్స్లో ఎంతో అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ స్టేషన్స్ని ఖాళీగా ఉన్న ప్లేస్లో నిర్మిస్తే ఇంకా బాగుంటుంది. ఎలాగంటే కర్ణాటకలోని కోలార్ డిస్టిక్లో KGF కోలార్ గోల్డ్ ఫీల్డ్ని ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తలేదు. బంగారం మొత్తం మైనింగ్ చేసిన తర్వాత 2001 ఫిబ్రవరి 28న ఈ KGFని క్లోజ్ చేశారు. ఇలా ఖాళీగా ఉన్న ప్లేసెస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారము మన ఇండియాలో 1,06,255 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. ఇలా ఖాళీగా ఉన్న భూములను వదిలేసి దామగుండం లాంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం ఎంతవరకు న్యాయం? సరే, వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్కడున్న
ప్రజలకు జాబ్స్ ఇస్తామని చెప్పారు. అక్కడ ఉన్న ప్రజల దగ్గర ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటే ఉన్నదానికంటే 4 ఇంతలు ఎక్కువ ఇస్తామని చెప్పారు. కానీ 12 లక్షల చెట్లను నరికి వేయడము, అడవిని నాశనం చేయడము అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మన తెలంగాణకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే మనము హరితహారం లాంటి ప్రోగ్రాంల ద్వారా, సెలబ్రిటీస్ ద్వారా చెట్లను పెంచాలని మొక్కలను పంపిణీ చేస్తున్నాము. కానీ ఇన్ని లక్షల చెట్లను నరికేసి ఎన్ని ప్రోగ్రాంలు చేసినా ఏం లాభం? మీరే ఒకసారి ఆలోచించండి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, PESA యాక్ట్ 1996 ఇన్ని యాక్ట్స్ పెట్టుకొని మన అడవిని మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే మీరు ఈ వీడియోని షేర్ చేయాలి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.